అంటే ఆ స్థానంలో మీ నాన్నగారు ఉండాలి, లేదా ఆ స్థానంలో ఆయనకి ఈక్వలంటగా ఇంకెవరైనా ఉండాలి. ఆయన కలని నిజం చేయబోతున్నావా, లేదా కలని కలగానే వదిలేయబోతున్నావా తెలియటం లేదు. I have pressure from the other side. So కాన్ఫిడెంట్ గా please help. నమ్మి ఇవ్వండి, Yeah. ఖచ్చితంగా సాధిస్తారు. ఎక్స్క్యూజ్ మీ. ప్రాజెక్ట్ చేజారిపోతున్న సమయంలో నువ్విచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే మా నాన్న కల నిజమవుతుందన్న నమ్మకం నాకు కలిగింది. షీఈ్ గాయత్రి. How are you doing? అప్పుడే నేను చైర్మన్ గా చార్జ్ తీసుకున్నాను. Yeah, so I guess you'll be the right person to help us out. Is it correct? ఆ తర్వాత నా ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని తెలిసి నా ఐడెంటిటీ దాచుకుని నా కంపెనీలోనే నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్. నెల రోజుల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం, అదే సమయాన నీ ఫ్యామిలీ సంతోషం పాడవకుండా ఉండడం కోసం నువ్వు పడుతున్న కష్టాన్ని నేను కళ్ళారా చూశాను. అందుకే లవర్గా నటించమని అడిగినప్పుడు నేను ఓకే అన్నాను. నా కోసం, మా నాన్న కోసం నీ కుటుంబం అవమానపడినా పర్వాలేదని పెళ్ళాపడానికి తెగించావు. కానీ నేను నువ్వు నీ కుటుంబం తల వంచుకొని నిలబడకూడదని మళ్ళీ తిరిగొచ్చాను. అనాథగా ఉన్న నేను ఇక్కడికొచ్చిన తర్వాత నీ ఉమ్మడి కుటుంబాన్ని చూసి ఎంతో సంతోషించాను. ఈ కాలంలో కూడా ఇటువంటి కుటుంబం ఉందా అని ఆశ్చర్యపోయాను. ఈరోజు వేరు కాపురం అన్న పేరుతో అందరం వేరు వేరు దీవుల్లాగా ఒంటరిగా బతుకుతున్నాం. సర్వైవల్ అన్న పేరుతో మన కుటుంబం కోసం పరుగులు తీసే తొందరలో ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి పరిగెడుతున్నామన్నదే నిజం. భార్య బిడ్డలు 3 పూట్ల భోంచేయాలని వాళ్ళని వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలతో కలిసి కూర్చొని భోంచేసే సంతోషాన్ని కూడా మిస్ అవుతున్నారు. మనం కనీ పెంచిన పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టాలనుకునే మన కన్న వాళ్ళకి ఒక్క పూట కూడా భోజనం పెట్టడం లేదు. కానీ మీ ఇంట్లో అందరూ ఒకరి పట్ల ఒకరు ఎంతో ప్రేమగా ఉంటున్నారు. అప్పుడే పుట్టిన లేగదూడకి నా పేరు పెట్టారు. ఎటువంటి కుటుంబంలో నేను జీవించాలనుకోవడం తప్ప? అమ్మా నాన్నలు లేని వారు అనాథలు కారు. నాకు సంబంధించినంత వరకు ప్రేమ ఆప్యాయతలు దొరకని వారే అనాథలు. ఇక్కడికి వచ్చిన తరువాత నాకవి దక్కలేదన్న ఫీలింగే లేదు. ఇప్పుడు నా మీద శ్రద్ధ చూపించడానికి, ప్రేమ చూపించడానికి ఇంతమంది ఉన్నారని తలుచుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒంటరిగా బతికిన నేను ఇక్కడికొచ్చాక కుటుంబం విలువేంటో తెలుసుకున్నాను. నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమించాను. అందుకనే నీ చేత తాళి కట్టించుకున్నాను. నీ డబ్బు కోసం మాత్రం కాదు. నువ్వు నన్ను ఎంత చీప్గా మాట్లాడావు. గాయత్రి, అమ్మ గాయత్రి ఆగు. నీ దగ్గర అన్నీ దాచానమ్మా, నన్ను క్షమించమ్మా. మన కుటుంబంలో జరగరాంది ఒకటి జరిగిపోయింది. మళ్ళీ ఆ సంతోషం మనకి దక్కాలి అంటే మన ఇంటి మహాలక్ష్మి గాయత్రి మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి. ఏం జరిగినప్పటికీ ఇప్పుడు గాయత్రి నీ భార్య, నా కోడలు. తనని ఎలాగైనా సముదాయించి ఇంటికి తీసుకురారా.
హలో, కృష్ణ, గాయత్రి దొరికిందా? వెతుకుతున్నానమ్మా. ఎలాగైనా తీసుకొచ్చేస్తావు కదా? ఖచ్చితంగా తనని తీసుకొస్తానమ్మా. మేమంతా ఎదురు చూస్తున్నావురా. మా గాయత్రి నీ కోడలు. గాయత్రితోనే ఇంట్లో అడుగు పెడతానమ్మా. నలభై 43 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 25 సంవత్సరాలు నెంబర్ 1 పొజిషన్. మేము ఏలుతున్న రాజ్యం అంతా ఓవర్ నైట్ లో మీ నాన్న సర్వనాశనం చేశాడే. మమ్మల్ని ఎదిరించి నువ్వు ప్రాజెక్ట్ ఫైల్ సబ్మిట్ చేస్తావా? 2 చోట్ల ప్రాజెక్ట్ ఫైల్ డిస్ట్రాయ్ చేసాం. ఇక మిగిలింది నీ దగ్గర మాత్రమే. మేము ఎవరో తెలుసా? వీఆర్ కార్పొరేట్ క్రిమినల్స్. కానీ ఈరోజు మీ నాన్న నెంబర్ 1 పొజిషన్, మీ నాన్నదే రాజ్యం. సీక్రెట్ నెంబర్ చెప్తావా? చంపేయమంటావా? చెప్పు. పాస్వర్డ్ చెప్పు. చెప్పవే. టార్గెట్ 2020.
Congratulations. Yeah, congratulations. Thank you. Well done.